ఈస్ట్ ఫేసింగ్లో ఎవరైతే హౌస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి. అలాగే ఈ ఈస్ట్ అలాగే నార్త్ కూడా మనకి వేస్ అయితే రావడం జరుగుతుందండి. వీడియోలో కంప్లీట్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు, కంప్లీట్గా చూడండి. ఎవరైతే ఇల్లు కొందాం అనుకుంటున్నారో వాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే ఇది మంచి బడ్జెట్లో కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా చూడండి వీడియో అనేది. ఇది పార్కింగ్ అండి. పార్కింగ్ కూడా మనకి నార్త్ వైపు అయితే రావడం జరుగుతుంది. మెయిన్ డోర్ వచ్చి మనకి ఈస్ట్ ఫేసింగ్ రావడం జరుగుతుంది. అలాగే నార్త్కి కూడా మనకి డోర్ రావడం అయితే జరుగుతుందండి. కంప్లీట్గా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూస్తున్నారు కదా, ఐరన్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ హౌస్ కూడా చాలా బాగుంటుందండి. ఫ్రంట్ ఎలివేషన్ కానీ ఇది కూడా జస్ట్ మనకి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గర అయితే రావడం జరుగుతుంది. జస్ట్ మెయిన్ రోడ్ అయితే పక్కనే, జస్ట్ మనకు రోడ్డు మించి ఈ హౌస్కి రావడానికి చాలా దగ్గరగా అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మెయిన్ డోర్ వచ్చేసి మనకి టేక్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. డోర్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది డిజైన్డ్ గ్లాస్తో మనకి మెయిన్ డోర్ అయితే రావడం జరిగిందండి. ఇవి వచ్చేసి మనకి 31-36.5 స్క్వేర్ అండి. కంప్లీట్గా మనకి ఏంటంటే స్క్వేర్గా రావడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, హౌస్ అనేది కంప్లీట్గా స్క్వేర్ అయితే రావడం జరుగుతుంది. పార్కింగ్ కూడా చాలా స్పేసెస్గా అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, 3 సెన్ వైపు మనకైతే ట్యాప్ అనేది ఇచ్చుకున్నారండి. ట్యాప్ అనేది తీసుకున్నారు. అలాగే టాప్లో మనకి పీవీసీ షీట్, కటింగ్ షీట్ అయితే తీసుకున్నారండి. అలాగే లైట్స్ కూడా తీసుకున్నారు అక్కడ, చూస్తున్నారు కదా. ఇక విండోస్ అన్నీ కూడా మనకి యూపీవీసీ విండోస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ తీసుకున్నారండి. సైడ్ కూడా మనకు వాషింగ్ మిషన్ పాయింట్కి కానీ వాష్ కానీ సైడ్ కూడా మనకు తీసుకున్నారు. అవి కూడా చూపిస్తాను నేను, కంప్లీట్గా చూడండి. ఇదంతా హాల్ ఫ్రెండ్స్. ఇది హాల్ అయితే చాలా స్పేసెస్గా అయితే రావడం జరిగింది. టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి 125 గజాలు అయితే రావడం జరిగింది. హాల్ వచ్చి మనకి 14x14, 14x14 సైజెస్తో అయితే రావడం జరిగిందండి. టైల్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ 14x14 సైజెస్తో అయితే రావడం జరిగింది. టాప్లో మనకి పిఓపి సీలింగ్లో మనకి రోప్ లైట్ అనేది తీసుకున్నారు. బ్లూ కలర్లో తీసుకున్నారండి. అది కలర్స్ కూడా చాలా డీసెంట్గా అయితే తీసుకున్నారు. ఇదంతా స్పేసెస్గా అయితే రావడం జరిగింది. పూజా రూమ్ అయితే మనకి ఏంటంటే చిన్న కబోర్డ్ టైప్లో అయితే తీసుకున్నారు, అది కూడా చెప్తాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అయితే డబల్ డోర్ అయితే రావడం జరిగింది. ఇదంతా కూడా టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ వర్క్ అనేది కూడా కంప్లీట్ చేశారు. వుడ్ వర్క్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవి 2 అగ్రిమెంట్స్ కూడా రాసుకోవచ్చు అండి మనం. ఎలా అంటే బిల్డర్ అగ్రిమెంట్ ఒకటి రాసుకుంటాం, అలాగే సప్లిమెంటరీ వుడ్ వర్క్ ఇక్కడ మనకి జరిగిన వర్క్ అగ్రిమెంట్ ఒకటి సపరేట్గా రాసుకుంటాం. ఇలా రాసుకుని కూడా మనం 90% వరకు మనం లోన్ కూడా వెళ్ళొచ్చండి. ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. డైనింగ్ కూడా మనకి 7x11 సైజెస్ అయితే రావడం జరుగుతుంది. కిచెన్ ఫ్రెండ్స్. ఇది కిచెన్ చూస్తున్నారు కదా, కిచెన్ అయితే కంప్లీట్గా మనకి ఎంత గ్రోసరీ ఐటమ్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి అన్నీ సరిపోతాయండి. లోపల టాప్లో కూడా మీకు ఎడ్జెస్ వర్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ చిమ్నీ పాయింట్ కూడా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా స్టోరేజ్ యూనిటే. కిచెన్ సైజ్ వచ్చి మనకి 7x11 సైజెస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ర్యాక్స్ అనేవి కూడా ఇచ్చారండి. కంప్లీట్గా చూపిస్తాను మీకు. ఎల్ షేప్ ప్లాట్ఫామ్ ఇది. సైడ్ కటింగ్ కూడా ఉంటుంది. ఇక్కడైతే గ్రానైట్తో అయితే తీసుకున్నారు. ఇది కౌంటర్ కూడా తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, కౌంటర్ అనేది ఇది డైనింగ్కి కిచెన్కి కౌంటర్ కింద అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా స్పేసెస్గా అయితే తీసుకున్నారు. మిస్ అవ్వద్దు, ఎవరైతే ఇల్లు కొందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కూడా హౌస్ చూద్దాం అనుకుంటున్నారంటే ఈ హౌస్ అయితే మిస్ అవ్వద్దు. హౌస్ ఏరియా కూడా చెప్తాను. సర్పవరం ఫ్రెండ్స్. ఇది రోడ్డుకి అయితే జస్ట్ మనకు వాకబుల్, అంటే జస్ట్ మన రోడ్ నుంచి ఈ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది, అంత దగ్గర అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ సింక్ అనేది కూడా తీసుకున్నారు. ఇక్కడ వుడ్ వర్క్ అది కూడా తీసుకున్నారండి టాప్లో. ఇంకా అది కూడా చూపిస్తాను నేను.
ఇవన్నీ కూడా మనకి గ్రానైట్ అయితే తీసుకున్నారండి. సైడ్ వర్క్ కానీ ఇదంతా కూడా గ్రానైట్ అయితే తీసుకున్నారు. టీవీ యూనిట్ ఇది. ఇక్కడ ఐడియల్స్ అవి తీసుకోవడానికి ఇక్కడ టాప్లో మనకి ట్రాన్స్పరెంట్ గ్లాస్తో తీసుకోవడం జరిగింది. అది ఓపెనబుల్ అది. ఇవన్నీ కూడా మనకి ఎక్విప్మెంట్స్ వీటికి వన్నటికి తీసుకోవడం అయితే జరిగింది. వర్క్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వుడ్ వర్క్ అనేది చాలా డీసెంట్గా చేశారు. కాస్ట్ కూడా పర్లేదు ఫ్రెండ్స్. ఇది ఈ ఏరియాలో వచ్చేసి మనకి స్క్వేర్ యార్డ్ వచ్చి మనకి 25,000 దాకా ఉంది. ఇక్కడ గజం స్థలం వచ్చేసి మనకి 25,000 పైనే చెప్తున్నారు తప్పితే తక్కువ అయితే చెప్పట్లేదు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి సైజెస్ వచ్చి 9.3x12 సైజ్ అయితే రావడం జరిగింది. 9.3x12 సైజుతో అయితే రావడం జరిగిందండి. ఇక్కడ వుడ్ వర్క్ తీసుకున్నారు. ఇక్కడ 2 రూమ్స్కి అటాచ్డ్ వచ్చినాయి. ప్లస్ మనకి ఏంటంటే అవుట్ సైడ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ కూడా వచ్చింది. ఇదే ఏరియాలో చూస్తున్నారు కదా. వుడ్ వర్క్ అనేది చాలా డీసెంట్గా అయితే తీసుకోవడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ ఇది. కంప్లీట్ వర్క్ అంతా కూడా చాలా డీసెంట్గా అయితే రావడం జరుగుతుందండి. టాప్ ఎడ్జెస్ వరకు కూడా మనకి టైల్స్ రౌండ్ అంతా తీసుకున్నారు. ఇక్కడ చూసారు కదా. మీకు కిచెన్లో కూడా చూసుంటారు. టాప్ ఎడ్జెస్ వరకు కూడా మనకి అక్కడ టైల్స్ తీసుకున్నారు. మీకు అందువల్ల ఏంటంటే క్లీనింగ్ పర్పస్లో మనకి ఎక్కువ ఏంటంటే కిచెన్లో ఎక్కువ ఆయిల్ ఐటమ్ గట్రా యూజ్ చేయడం వల్ల క్లీనింగ్ కూడా బాగా జరుగుతుంది. క్లీనింగ్ చేసినప్పుడు ఏంటంటే పార్టికల్స్ కాబట్టి రిమూవ్ అనేది కంప్లీట్గా అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింట్ పాడవడం ఇలాంటివి కూడా ప్లస్ పాయింట్స్ అండి. అందువల్ల మనం టైల్స్ తీసుకోవడం వల్ల కిచెన్లో బాగుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 13x12 సైజుతో అయితే రావడం జరుగుతుంది. 10.3x12 సైజుతో అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా చాలా స్పేసెస్గా అయితే తీసుకున్నారు. ఇక్కడ కబోర్డ్స్ కూడా స్లైడ్ డోర్ తీసుకున్నారండి. అక్కడ ఓపెనబుల్ తీసుకున్నారు కదా. ఇక్కడ స్లైడింగ్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్. ఇది కూడా టాప్ ఎడ్జెస్ వరకు కూడా మనకి ఇక్కడ టైల్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ బీచ్ థీమ్ అయితే తీసుకున్నారు. వర్క్ అది కూడా చాలా డీసెంట్గా అయితే రావడం జరిగింది. డైనింగ్ ఏరియాలో మనకి పిఓపి సీలింగ్ ఫ్రెండ్స్. ఇది మీకు వాష్రూమ్ చూపించలేదు కదా, అది కూడా చూపిస్తాను ఒకసారి. ఇది ఇండియన్ స్టైల్లో అయితే రావడం జరుగుతుందండి. వచ్చేసిన మెటీరియల్స్ అవి ఉన్నాయి ఇక్కడ. ఈ హౌస్ బడ్జెట్ వచ్చి మనకి 61,50 చెప్తున్నారండి. నెగోషియబుల్ అయితే అవుతుంది. 61 lakhs ఇది. సర్పవరం ఫ్రెండ్స్. ఇది అడ్రస్ వచ్చి